బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోపవరం మండలం పీపీకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. విజయవాడ నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోపవరం నుంచి పీపీకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. విజయవాడ నుంచి కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, చెప్పండి, బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? అసలు ప్రమాదం ఎలా జరిగింది? విజయవాడ నుంచి కడపకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, చెప్పండి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఓకే, థ్యాంక్ యూ గంగోత్రి. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిన్న అర్ధరాత్రి సమయంలో బద్వేలుకు సమీపంలో ఉంటున్నటువంటి గోపవరం మండలం పీపీకుంట సమీపంలో ఒక రోడ్డు ప్రమాదానికి జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదము రాత్రిపూట, అంటే పూర్తిగా ఇక్కడ తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఆ వర్షాభావ పరిస్థితుల్లో రోడ్డుకు ఎదురుగా లైటింగ్ ఎఫెక్ట్ తో కూడా ఆ స్కిడ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో బస్సులో దాదాపుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే అర్ధరాత్రి సమయం కావడంతో అక్కడ చాలాసేపు వరకు పెద్ద ఎత్తున అలజడి, అంటే ప్రయాణికుల్లో ఏం జరిగింది అంటే ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు తీవ్రతరమైనటువంటి నేపథ్యంలో ఏం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికులంతా గందరగోళానికి గురి కావడం జరిగింది. అయితే తేరుకునేలోగానే బస్సు నుంచి సురక్షితంగా ఈ 30 మంది ప్రయాణికులు కూడా బయటపడ్డారు. వెంటనే కొంతమంది అక్కడ ఉన్నటువంటి తేరుకున్నటువంటి ప్రయాణికుల్లో కొందరు 108 కు ఫోన్ చేయగా అక్కడికి బద్వేలు ప్రాంతం నుంచి, తర్వాత గోపవరం ప్రాంతం నుంచి 2-3 108 వాహనాలు కూడా హుటాహుటిన చేరుకోవడం జరిగింది. అలాగే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే స్వల్ప గాయాలే కొంతమందికి అయినట్లుగా కూడా సమాచారం. వెంటనే 108 లో ఉన్నట్టు గాయాలైనటువంటి ప్రయాణికులను బద్వేలు ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతము ఎటువంటి ప్రమాదం అయితే అక్కడ జరగలేదు. స్వల్ప గాయాలతోనే అందరూ బయటపడ్డారు. కారణం ఏంటంటే తీవ్రమైనటువంటి వర్షం కారణంగానే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగిందని కూడా మనము చెప్పుకోవచ్చు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.